వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 11వ యోగా డే సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభివృద్ధి ప్రదాత, ఈ రాష్ట్ర ప్రదాత, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు విశాఖపట్నం నందు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించి వారి సమక్షంలో 5 లక్షల మంది ఈరోజు యోగా ఆసనాలు చేస్తూ దాదాపు ఈ రాష్ట్రంలో కొన్ని వేల ప్రాంతాల్లో ఈరోజు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు గిన్నిస్ బుక్ రికార్డుకి ఈరోజు ఎక్కుతున్న తరుణంలో మన దేశానికి యోగాను అందించిన మన పూర్వీకులందరికీ కూడా మనం శిరస్సు వంచి నమస్కరించాలి. శరీర ఆకృతి కోసం, మానసిక వికాసం కోసం ఎంతటి ఒత్తిడినైనా ఎవరు నయం చేయింది ఒక్క యోగా నయం చేస్తుందంటే ఈరోజు దాన్ని సైంటిఫిక్గా తీసుకొని డాక్టర్స్ కాడి నుంచి మొత్తం కూడా ఈరోజు మనకి డాక్టర్లే దేవుళ్ళు అంటుంటే ఆ డాక్టర్లే ఈరోజు యోగాని అభ్యసించి వాళ్ళ ఆరోగ్యాన్ని రక్షించుకునేటువంటి తరుణంలో మనం కూడా మన పిల్లలకి యోగా యొక్క విశిష్టతను తెలియజేస్తూ మనందరం కూడా యోగాలో పాల్గొంటూ రోజుకి 30 నిమిషాలు మన జీవితంలో కొంత కేటాయించగలిగితే మన జీవిత ఆయుష్ను పెంచుకుంటూ, మన ఆరోగ్యాన్ని పెంచుకుంటూ, మన యశస్సుని పెంచుకుంటూ, మనం మానసికంగా ఒత్తిడిని తగ్గించుకుంటూ, మానసిక వికాసాన్ని పెంచుకుంటూ అన్ని రకాలైనటువంటి రుగ్మతలకి ఈరోజు యోగానే ఒక అలోపతి లేదా ఇంకా రకమైనటువంటి మెడిసిన్స్ క్యూర్ చేయనటువంటి వాటిని కూడా ఈరోజు యోగా ద్వారా మనం అందరం చేసుకుంటున్నాం. ఇదొక విద్య, అందరూ నేర్చుకోవాలి. దీనివల్ల మన పుట్టి మన చనిపోయేంత వరకు మన ఆరోగ్యాన్ని మనమే సంరక్షించుకోవడానికి యోగా అన్ని విధాలా ఉపయోగపడుతుందని, అటువంటి కార్యక్రమాన్ని తలపెట్టి దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ఈ రోజున అంత భారీ ఎత్తున నిర్వహిస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మన అందరం అభినందిస్తూ యోగా కార్యక్రమాన్ని ప్రారంభిద్దామనే సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.